హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్మెన్. దిస్ ఇస్ ఆర్కే. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్న పవన్ సినిమాలో డైలాగును అల్లు అర్జున్ ఆచరించి చూపించారు. అయితే ఆ కిక్కు ఎవరికి వచ్చిందనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. అయితే అసలు విషయానికి వస్తే వైసీపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేసి తాను తగ్గి రాష్ట్రాన్ని నెగ్గించాలంటూ జగన్కు వ్యతిరేకంగా శిఖండిలా పోరాడారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. కూటమి విజయం కోసం 3 పార్టీల కార్యకర్తలను, నాయకులను ఒక తాటిపైకి తీసుకురావడానికి తన వంతు కృషి చేసిన పవన్ వైసీపీని గద్దె దింపడమే ఏకైక లక్ష్యంగా ఎన్నికల ప్రచారం సాగించారు. అయితే ఎన్నికల ప్రచారానికి చివరి నిమిషంలో పవన్తో పాటు కూటమి పార్టీలకు అనుకోని శాఖించారు అల్లు అర్జున్. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ నంద్యాలకు వచ్చారు. జనసేన పవన్ గెలుపు కోసం ఎక్స్లో స్పందించిన అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ప్రత్యర్థి గెలుపు కోసం మాత్రం స్వయంగా వచ్చి మరీ మద్దతు తెలియజేశారు. దీనితో కూటమికి పార్టీల మద్దతుదారులతో పాటుగా మెగా అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు అల్లు అర్జున్. అయితే పార్టీలకు అతీతంగా తన స్నేహితుడి కోసం శిల్పా రవికి మద్దతు ప్రకటించానంటూ మెగా అభిమానుల గాయానికి ఆయింట్మెంట్ పోయడానికి ప్రయత్నించిన అల్లు అర్జున్ కు వైసీపీ పంచ్ వేశారు శిల్పా రవి. జగన్ మెప్పు కోసం మీడియా ముందుకొచ్చిన శిల్ప ఏకంగా పవన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. పవన్ ఒక ప్యాకేజ్ స్టార్, పవన్ బాబు దత్తపుత్రుడు అంటూ వైసీపీ స్క్రిప్ట్ చదివారు శిల్పా రవిచంద్రారెడ్డి. ఎక్కడ ఏం జరిగినా సరే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు మరి వయసు మీద పడడం వల్ల మరి ఏ విధంగా కాదు తెలియదు, కానీ ఆయన బయటికి రాకుండా ఆయన ప్యాకేజ్ స్టార్, ఆయన దత్తపుత్రుడిని బయటికి పంపిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. తాను సినీ ఇండస్ట్రీలో ఎదగడానికి తన వంతు సహాయం అందించిన పవన్ ను ఈ విధంగా హేళన చేస్తున్న నాయకులకు అల్లు అర్జున్ మద్దతు తెలియజేయడం అంటే చేయూతనిచ్చిన చేతిని నరికినట్టే. ఇటువంటి వాడి గెలుపు కోసమా నంద్యాల వచ్చి మరీ ఆయనకు మద్దతు తెలియజేసింది అంటూ అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో కౌంటర్లు పేలుతున్నాయి. శిల్పా నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఎక్కడా పవన్ పేరు ఎత్తలేదు, కానీ పోలింగ్ తంతు పూర్తవగానే పవన్ ఒక ప్యాకేజ్ స్టార్ అంటూ విమర్శించడం వైసీపీ వక్రబుద్ధిని బయటపెట్టినట్టయింది. శిల్పా రవిచంద్రారెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్నారు మెగా అభిమానులు. రవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పటి వరకు నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన నోరారు అడగలేదు. నేనే ఆయన చెప్పా, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన వద్దు బ్రదర్ మీకు ఇబ్బంది అవుద్ది అని ఆయనగా అన్నా కూడా ఇది ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు లేదు బ్రదర్, నాకు రావాలనుంది, నాకు మనస్ఫూర్తిగా రావాలనుంది. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలనేది నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. నేనుగా వచ్చాను, ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు రవి నేను వస్తానని, ఇది 100% నా కాల్తో నేనే ఆయన సపోర్ట్ చేద్దాను వచ్చాను. మెగా అభిమానులకు మద్దతుగా నాగబాబు గారు కూడా ఎంట్రీ ఇచ్చారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు తన సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ పెట్టారు. అయితే నాగబాబు పెట్టిన ఈ ట్వీట్ అల్లు అర్జున్ కు ఉద్దేశించి అంటూ సోషల్ మీడియాలో ఈ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో చర్చలు, డిబేట్లు కొనసాగుతున్నాయి. అసలు ఈ చర్చకంతటికీ మూలాధారణమైన వైసీపీ అల్లు అర్జున్ మీద వల్లమాలిన ప్రేమ వలకపోస్తూ మెగా కుటుంబంలో విభేదాలకు రాజేస్తోంది. ఇందులో భాగంగానే స్పందించిన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి నాగబాబు ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారో కానీ అవి బన్నీని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉంటే అది ఆయన సంస్కారానికి వదిలేస్తున్నా అని అన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారో, లేకపోతే తెలుగుదేశం వాళ్ళని అన్నాడా, లేకపోతే ఎవరిని అన్నారైతే మనకి స్పష్టంగా అర్థం కావడం లేదు. నిజంగానే బండి నాన్నింటే మాత్రం అది వారి సంస్కారము, వారి విజ్ఞతగా వదిలేస్తాం. స్నేహితుల కోసం నిలబడ్డాను అంటూ బన్ని వివరణ ఇచ్చినప్పటికీ ఇటువంటి విమర్శలు చేయడం నాగబాబుకు సబబు కాదన్నారు. నిన్న కూడా ఓటింగ్కి వెళ్ళినప్పుడు కూడా క్లియర్ గా చెప్పాడు, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారికి కూడా నా మద్దతు ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఈయన మనసు ఎలాంటిదో, ఈయన సంస్కారం ఎలాంటిదో అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే తమ్ముడు కోసం అన్న నిలబడితే తప్పు పట్టిన వైసీపీ నేతలు ఇప్పుడు స్నేహితుడి కోసం మద్దతు తెలిపితే తప్ప అంటూ ఎదురు ప్రశ్నించడం మాత్రం వైసీపీ సంస్కారానికి నిదర్శనమనే చెప్పాలి. పిఠాపురం ప్రజలను ఉద్దేశించి పవన్ గెలుపు కోసం మెగాస్టార్ ఓ వీడియో బయటను విడుదల చేయడాన్ని సైతం తప్పుపట్టిన వైసీపీ నేత కోసాని వ్యాఖ్యలు మరిచి ఇప్పుడు సంస్కారం అంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు కూటమి నేతలు. రాజ్యసభ ఇచ్చాడు, సహాయ మంత్రి ఇచ్చాడు, అవన్నీ చేశాడు. మరి అక్కడన్నా ఉన్నాడా? ఆ టైం అయిపోయింది, రాజ్యసభ మళ్ళీ ఇస్తారో లేదో, సహాయ మంత్రి మళ్ళీ ఇస్తారో లేదో, ఆ ఇచ్చేట్లేదే వద్దు మళ్ళీ అక్కడి నుంచి కూడా చెప్పాడు. అలాగే తన మిత్రుడైన చంద్రబాబు గురించి, ఆయన విజనరీ గురించి 4 మంచి మాటలు చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్ను సైతం వదలని ఈ వైసీపీ నేతలు ఇప్పుడు బన్నీ మీద ప్రేమ కురిపించడం అంటే అది కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడమే అవుతోంది.
టీడీపీ పార్టీని చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి రాజకీయాలతో తనకు సంబంధం లేదని, తాను ఎప్పటికీ తన తాత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ పార్టీకి బద్దుడై ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పినప్పటికీ ఆయన పేరును తమ రాజకీయాల అవసరాలకు వాడుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా అదే తరహా ప్రేమ నటిస్తారు వైసీపీ నేతలు. ఇందులో ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని అవకాశంగా చేసుకుని అవసరం లేని చోట కూడా పదే పదే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకుని వచ్చి లోకేష్ మీద, బాబు మీద విమర్శలు చేస్తుంటారు. మరి ఇప్పుడు ఈ సంస్కారాన్ని ఏ లాకులో పెట్టి తాళమేస్తారో వైసీపీ నేతలు. ఇలా తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెట్టడం, వారిని అడ్డు పెట్టుకుని వారి కుటుంబాల మీద మాటలు దాడిని కొనసాగించడం వైసీపీ సంస్కారంలో భాగంగానే చెప్పాలని అంటున్నారు ప్రతిపక్షాలు అండ్ ప్రజలు. ఐ థింక్ అల్లు అర్జున్, నువ్వు చేసింది చాలా పెద్ద మిస్టేక్. మీ అంకుల్ జనసేన అధినేత, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పోరాడుతుంటే ఆయనకు మద్దతు తెలుపుతూ లెటర్ రిలీజ్ చేసి ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ పరిణామవసానం ఫ్యూచర్ లో ఖచ్చితంగా నువ్వు అనుభవించక తప్పదు, అనుభవిస్తావు కూడా అని అంటున్నారు మెగా అభిమానులు. చూద్దాం మరి. కుటుంబం అంటే ఏంటో, కుటుంబంలోని వ్యక్తులపై ప్రేమ ఎలా చూపించుకోవాలో ఒక రామ్ చరణ్ చూస్తే సరిపోదా? కాటేరమ్మ రాలేదు కానీ పిఠాపురానికి నేను వెళ్ళటం లేదని అది బదులుగా కొడుకుని పంపించిందమ్మా. జై జనసేన.